సో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసినాం శ్రీ సిద్ధి వినాయక కలర్స్ బసప్ నగర్. ఇది ఎన్నో కాదు, మనకి అటు ఒకసారి అడ్రస్ అయితే చూసుకోవచ్చు. ధర్మరం ఎక్స్ రోడ్ కాన్న అయితే ఉంటుంది. ఒకసారి అడ్రస్ అయితే చూపిరా బై. సో మనకి ఇడిదిక్కుపోతే మాత్రం గోదావరి కని రామగుండం ఎన్టీపీసీ వస్తుంది, అడిదిక్కుపోతే కరీంనగర్ హైదరాబాద్ వస్తుంది. సో మనకి ధర్మరం ఎక్స్ రోడ్ కాన్నే ఒకసారి బిల్డింగ్ అయితే చూపి, బిల్డింగ్ అయితే డైరెక్ట్ మీకు రోడ్ మీదనే చూసుకోవచ్చు. బిల్డింగ్ అయితే రోడ్ మీదనే కనబడుతుంది. సో మనోళ్ళు అయితే వచ్చేసిర్రు. అండ్ మనకి ఇంకో బ్రాంచ్ ఉన్నది అడిదిక్కు. సో పోయినసారి అయితే దాంట్లో వైన్ షాప్ ఉండే, ఈసారి డైరెక్ట్ గణేష్ ఉండే పెట్టేసారు మన వాళ్ళు. సో లోపల అయితే వెళ్ళి చూసేద్దాం. ఎగ్దమ్ విగ్రహాలు ఉన్నాయి, ముంబై మోడల్స్ ఉన్నాయి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ జీడీకే గణేష్. సో ఫ్రెండ్స్, మనకైతే అన్న అయితే కూర్చున్నారు. అన్న అయితే అడుగుదాం ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎన్ని పీసులు అయితే ఉన్నాయి. నాకు చెప్పి ఎన్ని మోడల్ ఉన్నాయి? మన దగ్గర దాదాపు ఒక 70 మోడల్స్ ఉంటాయి. 70 మోడల్స్ ఉంటాయి. మన దగ్గర 4 ఫీట్ నుంచి 15 ఫీట్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో మన ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ అయితే ఇస్తాడన్న ఖచ్చితంగా. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. లోపల అయితే బొమ్మలు అయితే చూద్దాం. ఎగ్దమ్ ఉన్నాయి, కలర్ఫుల్ ఉన్నాయి, ఖాళీ నిండిపోయింది కదా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం ముంబై మోడల్ గణేష్. సో చూసుకోవచ్చు బ్లూ కలర్ పంచతోటి ఫినిషింగ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఫేస్ కట్ అయితే ఒకసారి జూమ్ చేయి. ఈ విగ్రహం వచ్చేసి 4-5 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటది. ఫేస్ కట్ జూమర్. సో మనకి ఇక్కడ ఇంకో మోడల్ చూసుకోవచ్చు, సేమ్ మోడల్ అండ్ డిఫరెంట్ సిట్టింగ్. అండ్ మనకి సోఫా సీట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మల్టీ కలర్స్ తోటి అయితే ఉన్నది. అండ్ మనకి ఇక్కడ ఫేస్ కట్ అయితే హైలైట్ ఉన్నది. ఇది కూడా 4-5 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటది. అండ్ ఇది చూసుకోవచ్చు మనకి బాల గణేష్, పోయినసారి బాగా ట్రెండ్ అయిన గణేష్. సో చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఏముండదు, మొత్తం సిట్టింగ్ పొజిషన్, రెడ్ కలర్ పంచ. అండ్ మనకి వెంకటేశ్వర స్వామి నామం. ఈ విగ్రహం వచ్చేసి 5 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటది. అండ్ మనకి ఇందాక చూసిన మోడల్స్ ఇవి. అండ్ ఇది ఇంకో డిఫరెంట్ మోడల్ అయితే ఉన్నది ఇట్లా. సో ప్లేస్ అయితే కొంచెం ఇరుకుడం ఉన్నది. అండ్ మనకి ఇక్కడ గరుడ మహారాజ్, అండ్ మనకి సోఫా సీట్, అండ్ మనకి బ్యాక్గ్రౌండ్, అండ్ మనకి మొత్తం పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్ కలర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫేస్ కట్ అయితే చూసుకోవచ్చు. ఈ విగ్రహం 7 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటది. అండ్ మనకి ఇక్కడ ఇంకొకటి ఉన్నది. సో ఇటు దిక్కు చూసుకున్నట్టయితే మనకి మొత్తం రథం నాటుకు వెళ్తున్న నందీశ్వరుడు. అండ్ మనకి బ్లూ కలర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ మోడల్ అయితే విగ్రహం అయితే గణేశుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ మనం ఇదే మోడల్ ఇది ఆపోజిట్ కూడా ఉన్నది, కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్. ఇక్కడ కృష్ణుని ఇవ్వడం జరిగింది, ఇలా చూసుకుంటే మనకి గణేశుని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కలరింగ్ చేంజ్, డిఫరెంట్ స్టైల్. 5 ఫీట్స్ మధ్యలో అయితే ఈ విగ్రహం ఉంటది. అండ్ మనకి ఇటుదిక్కు చూసుకున్నట్టయితే కాలు మీద కాలు వేసుకున్న ముంబై రాజా మహారాష్ట్ర మోడల్. అండ్ మనకి ఇక్కడ మొత్తం మంటల బ్యాక్గ్రౌండ్ మధ్యలో అయితే ఓం అయితే ఇవ్వడం జరిగింది, మల్టీ కలర్స్ తోటి ఉన్నది. అండ్ మనకి ఇక్కడ మూషక్ మహారాజు అయితే కింద ఇవ్వడం జరిగింది. ఇంకొన్ని అటు కూడా ఉన్నాయి, అది కూడా చూసేద్దాం. సో ఇందాక మనం చూసిన మోడల్ ఇది. సో ఇలా చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ మోడల్, డిఫరెంట్ సిట్టింగ్, 7-8 ఫీట్స్ మధ్యలో అయితే విగ్రహం ఉంటది. అండ్ మనకి ఫేస్ కట్ మొత్తం అటు దిక్కు చూసినట్టయితే ఉంటది, గ్రీన్ కలర్ పంచ. అండ్ మనకి ఇక్కడ ఏనుగుని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మన ఫేస్ కట్ చూసుకోవచ్చు, కొంచెం టర్న్ ఉంటుంది అటు దిక్కు, ఇదే మన స్పెషల్. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, మస్తు ఇవ్వడం జరిగింది. ఇంకొన్ని బయట కూడా ఉన్నాయి, అది కూడా చూసేద్దాం రారి. ఈ మోడల్ ని చూసుకున్నట్టయితే మాత్రం మనకి మొత్తం గజరాజ్ మహారాజ్ అయితే ఇలా పక్కకైతే ఇవ్వడమే జరిగింది 2. అండ్ మనకి మొత్తం సెటప్ పందిర్ సెటప్ అయితే ఇవ్వడమే జరిగింది. అండ్ మనకి పగిడి మోడల్ అండ్ ఆయిల్ పెయింటింగ్ గణేష్, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. 8-9 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటాయి హైట్. దాన్ని చూసుకున్నట్టయితే బొంబాయి మోడల్ గణేష్ అండ్ డిఫరెంట్ సిట్టింగ్. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోవచ్చు మొత్తం మంటలు, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. అండ్ మొత్తం ఆయిల్ పెయింటింగ్ తోటి అయితే ఫేస్ కట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇటు దిక్కు చూసుకోవచ్చు సేమ్ మోడల్, ఆయిల్ పెయింటింగ్ అయితే కాదు. అండ్ ఇటు దిక్కు కొంచెం డిఫరెంట్ మోడల్, మనకి సోఫా సీట్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇవ్వడమే జరిగింది. అండ్ మనకి హనుమంతుడు గద ఆయన ఇవ్వడమే జరిగింది. అండ్ మనకి ఫేస్ కట్ అయితే చూసుకోవచ్చు, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. అండ్ అటు దిక్కు ఇటు దిక్కు ఒక హంసను అయితే ఇవ్వడమే జరిగింది. ఈ విగ్రహం అయితే 8-9 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటది. ఇంకా కొన్ని అటు కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సో మీకు ఇందాకైతే క్లారిటీగా ఆడైతే విగ్రహం మీకు కనవల్లే, అందుకే మళ్ళీ చూపెడుతున్నాను. ఫేస్ కట్ అయితే చూసుకోరు, హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. ఇందాక చూసిన విగ్రహమే. అండ్ మనకి డిఫరెంట్ పొజిషన్ లో డిఫరెంట్ మోడల్ ఇంకోటి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి చిన్ని కృష్ణుడు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ మొత్తం చూసుకున్నట్టు ఆయిల్ పెయింటింగ్ అండ్ పింక్ కలర్ పంచతోటి అయితే ఉన్నది. అండ్ మనకి మొత్తం వెనకాల కృష్ణుడు మందిరం అయితే ఇవ్వడమే జరిగింది, గుడిని అయితే ద్వారకా సేమ్ టైం. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కృష్ణుడు టైప్ లోనే మోడల్ గణేష్. అండ్ మనకి ఇక్కడ ఈ విగ్రహం అయితే బుకింగ్ అయిపోయింది, మొత్తం 17 బుక్ అయిపోయినాయి, 17 బుక్ అయిపోయినాయి 70 విగ్రహాలకు వెళ్ళి. సో ఈ విగ్రహం అయితే హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది. ఫేస్ కట్ అయితే సోలాపూర్ మోడల్ ఉన్నది, జబర్దస్త్ ఉన్నది. బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోవచ్చు మనకి మొత్తం ఎడిదిక్కు స్నేక్ డ్రాగన్ అయితే ఇవ్వడం జరిగింది, ఎడిదిక్కు మనకి గరుడన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫేస్ కట్ అంటే హైలైట్ ఉన్నది, బ్లూ కలర్ పంచాయత్ సిట్టింగ్ పొజిషన్. సో చూసుకోవచ్చు బుకింగ్ అయితే అయిపోయింది గైస్, ఇదైతే మీకు ఛాన్స్ లేదు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఫేస్ కట్ జూమ్ చేయి.
సో ఎడి దిక్కు చూసుకున్నట్టు మనకి ఇంకో మోడల్ అండ్ మనకి ఇట్లా మొత్తం పల్లకి మీద పోతున్న విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది అండ్ మనకి ఇక్కడ మొత్తం నెమలైతే ఇవ్వడం జరిగింది అండ్ మనకి డైరెక్ట్ పూల దండతో అయితే దేవుణ్ణి అయితే దర్శనం ఇస్తున్నాడు డైరెక్ట్ ఫేస్ కట్ అయితే హైలైట్ ఉన్నది అండ్ మనకి బొట్టు బిల్ల ఓం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇటు దిక్కు చూసుకున్నట్టు మనకి మూషక్ మహారాజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇటు దిక్కు ఇంకో మోడల్ ఉన్నది దీన్ని కూడా చూసేద్దాం ముంబై మోడల్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే సోఫా సీట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మనకి మొత్తం గరుడ అయితే రెక్కలిపినట్టు అయితే ఉన్నది 7 to 8 feet మధ్యలో అయితే ఉంటది సో ఇంకొన్ని కింద కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం రారి ఇవ్వడం అయితే జరిగింది కవర్ వేసి అడుగుకు చూసుకోవచ్చు అండ్ మనకి ఇడిదిక్కు కూడా చూసుకోవచ్చు 2 విగ్రహాలు అయితే బయట అయితే ఇవ్వడం జరిగింది ఇటురారు బాయ్ ఆ 2 విగ్రహాలు అయితే లాస్ట్ లో చూద్దాం ఇంకా కొన్ని కింద కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం రారి మనకి ఇంకో డిఫరెంట్ మోడల్ ఇది మన గోదావరి కల్లా ఏడలేని సరుకు మన బసత్ నగర్ శ్రీ సిద్ధి వినాయక కలర్స్ లైన్ ఉన్నది సో ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు వెనకాల అయితే సూర్యభావన అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే హంసలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఫేస్ కట్ అయితే చూసుకోండి బొంబాయి మోడల్ సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకి ఇక్కడ హనుమంతుని గదని అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకి బొట్టు బిల్ల అయితే త్రిశూలం అయితే ఇవ్వడం జరిగింది నీట్ కండిషన్ ఉన్నది హైలైట్ అండ్ హైలైట్ ఉంది ఇది మన బసత్ నగర్ లో శ్రీ సిద్ధి వినాయక కలర్స్ లో ఉన్న విగ్రహాలు అప్డేట్ ఇది ఫస్ట్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ ఇంకోటి ఉన్నది పార్ట్ 2 లో అయితే చూసేరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ జీడీకే గణేష్